ఇది కొన్ని వేల కోట్ల ఆస్తులు. దీని గురించి సరైన ఒక ఒక అవగాహన లేకుండా, దీనిపైన పూర్తి బాధ్యత లేకుండా పోతా ఉంది అధ్యక్ష. మీ దృష్టి కొంచెం తీసుకుని వస్తాను. కర్నూలు జిల్లాలో సర్వే నంబర్ 524లో దాదాపు 10 ఎకరాలు 40 సెంట్లు 500 కోట్లు కల్లూరు విలేజ్, కల్లూరు మండలంలో మిస్యూజ్ అయింది అధ్యక్ష. అదేవిధంగా దీంట్లోనే ఒక డెంటల్ కాలేజ్ ఉంది. అదేవిధంగా దీంట్లో ఒక వైఎస్ఆర్సిపి నాయకులు కె జయమ్మ అని ఆమె పేరుతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా జులేఖా మస్జిద్ అని కర్నూలులో ఉంది అధ్యక్ష. దాదాపు ఈ జులేఖా మస్జిద్కి 200 ఎకరాలు భూమి ఉంది. ఇది పూర్తిగా దాదాపు అన్యాక్రాంతం అయిపోయింది అధ్యక్ష. ఇదే కాకుండా సుల్తాన్ మొహమ్మద్ మాస్క్ అని 4 ఎకరాలు ఒక భూమి ఉంది. 1 సెంటు 1 కోటి రూపాయలు వెళ్తూ ఉన్నది. ఇది కూడా మిస్యూజ్ అయిపోయింది అధ్యక్ష. ఇదే కాకుండా నంద్యాలలో కూడా దాదాపు 70 ఎకరాలు ఉంది. అది కూడా మిస్యూజ్ అయింది అధ్యక్ష. ఇదే కాకుండా కడపలో సర్వే నంబర్ 14, 15, 16 సొందల్ దర్గా అని చెప్పి ఉంది. అది మిస్యూజ్ అయింది అధ్యక్ష. హజరత్ రఖీబ్ బి షా అలీ దర్గా దాదాపు 5 ఎకరాల 75 సెంట్లు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కడపలో మిస్యూజ్ చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా ఈ 7 రోడ్స్ మాస్క్ అని ఉంది, సొందల్ పంజా అని ఉంది. దీంట్లో సర్వే నంబర్ 748, 749 ప్రైమ్ ల్యాండ్స్ అధ్యక్ష. ఆ రోజులో ఉన్న కొన్ని కాంగ్రెస్ లీడర్లు కూడా మిస్యూజ్ చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా 7 రోడ్స్లో గంజ్పీర్ 9 సెంట్రల్ ప్రైమ్ ల్యాండ్ అధ్యక్ష. ఇప్పుడు దీనిపైన కాంప్లెక్స్ కడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ పనిచేస్తున్నది బబ్బోడు, డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నది? ఎందుకంటే అధ్యక్ష మీ నోటీస్ తేవాలా, ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్స్ వచ్చింది ఎండోమెంట్ కానీ వఫ్ ల్యాండ్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వచ్చి దేవాదాయం అధ్యక్ష. ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నా కూడా ఈ ప్రాపర్టీస్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు కలిసి వాళ్ళతో రివ్యూస్ చేశారు? దీనిపైన దగ్గర క్లారిటీ ఏముంది? ఇంత ప్రైమ్ ప్రాపర్టీసు ఎక్కడ కూడా కానీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న చరిత్ర అధ్యక్ష. ఇదే కాకుండా ఇది వచ్చింది ఎవరి గ్రాంటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష, ఎవరు అలాటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష. బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చింది. ఎవరైతే జమీందారులు ఉన్నారో అతని దగ్గర 200 ఎకరాలు ఉంటే అతను దేవుని పేరుతో డోనీ హ్యాస్ గ్రాంటెడ్ ద గ్రాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆల్ మైటీ అధ్యక్ష. దేవుని పేరుతో, అల్లా పేరుతో ఆ రోజు ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఇచ్చిన ఎవరైతే దానం చేశారో ఆ మనిషి బతికలేదు అధ్యక్ష, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఏదైతే దానం చేసింది ఎవరి పేరుతో ఇచ్చారు? వఫ్ పేరుతో ఇచ్చారు. వఫ్ ఎందుకు? రేపు రాబోయే తరాల పిల్లల వాళ్ళ భవిష్యత్ అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఈ ప్రాపర్టీస్ కాపాడకుండా పూర్తి స్థాయిగా ఈ ప్రాపర్టీస్ మిస్యూజ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా మీకు చెప్పాలంటే దాదాపు 1 గంట చెప్పొచ్చు అధ్యక్ష, అంత ఉండాలి దీని ఇష్యూస్ పైన. ఒక చిన్న మాట టైం చూసుకోవాలి మీరు. దానికి కావాల్సిన వేరే ఫార్ములా వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు ఎక్కడ కూడా కానీ ఆన్లైన్లో ఒక ప్రాపర్టీస్ లేదు అధ్యక్ష. ఈ రోజు నేను ముఖ్యంగా క్వశ్చన్ కోరింది ఏమంటే డిజిటలైజేషన్ జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా కానీ డిజిటలైజేషన్ జరగలేదు. వఫ్ ప్రాపర్టీస్ వెబ్సైట్లో మీరు వెళ్తే ఎక్కడ కనపడవు. కోర్ట్ కేసెస్ ఉన్నాయి. కోర్ట్ కేసెస్ ఎట్లా వస్తాయి? నోటిఫైడ్ వఫ్ ప్రాపర్టీ 62 గెజిట్లో ఉండాలి. ఇదే కాకుండా మా జిల్లాలో వచ్చి మా కాన్స్టిట్యున్సీ మదనపల్లికి వచ్చి వఫ్ సర్వే జరిగింది అధ్యక్ష. వఫ్ సర్వే ఎప్పుడు జరిగింది? 25/10/1955లో జరిగింది అధ్యక్ష. ఎవరు? వఫ్ కమిషన్ ఆఫ్ సర్వీస్. ప్లీజ్ ఆన్సర్ మీరు టైం ప్లీజ్ మీరు వేరే కోణంలోకి వెళ్ళండి. మినిస్టర్ గారికి సమాధానం చెప్పండి ప్లీజ్. చెప్పండి. నో టైం చెప్పండి. శాసనసభ్యులు షాజహాన్. అవునండి, వేరే కోణంలోకి వెళ్ళండి. క్వశ్చన్ ఎవరు వేస్తారండి? సార్ షాజహాన్ గారు చాలా విషయాలు చెప్పారు. 307లోనే వెళ్ళాలి మీరు. చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. ఆస్తుల గురించి సమాధానం చెప్పండి.
సార్ చాలా విషయాలు చెప్పారు సార్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ 63-64 ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్. అందులో దాదాపుగా సగం 50% అన్యాక్రాంతం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 50% అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఎవరు? అమ్మినవాడు ఎవడు? మనవాడు. ముతవల్లిలే అమ్మారు సార్. ఇప్పుడు వచ్చింది ఏమంటే దాదాపుగా 13,000 ఎకరాల పైన దాదాపు 14,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అక్కడ గృహ నిర్మాణం వచ్చేసింది, కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి, సినిమా థియేటర్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి సార్. ఆ స్థలాలు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి. ఏదైనా ఒక ఆలోచన చేసి దీన్ని ఏం చేద్దాము, ఏ రకంగా దీన్ని మన పరిస్థితి తీసుకుందాము, దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము అనేది ఆలోచన ఉండాలి. అన్ని అన్యాక్రాంతమైన నేను కూడా కూర్చోడు ఇప్పుడు నుంచి కాదు, 40 ఏళ్ళు చెప్తాను ఈ మాట. నేను 40 years నుంచి చెప్తున్నా సార్. కానీ దీన్ని ఏమి ఒక స్టెప్ తీసుకోవాలా మనం, వీళ్ళు ఏదైనా మార్పులు తీసుకురావాలా. ఎవరు బోర్డు వచ్చింది, బోర్డు మీరు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా సార్? ఇప్పుడు క్వశ్చన్లు ఏమో గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా, మన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా? కలెక్టర్ ఉండాలా, ఎస్పీకి పోవాలా, సబ్ రిజిస్టర్ ఆఫీస్తో నోటిఫికేషన్ చేసామయ్యా మీరు ఈ వఖాస్తులు పరిరక్షించాల్సిన అవసరం ఉంది, మీరు రిజిస్టర్ చేయకూడదని. ఏ పెడతాడు 420 అంటే ఏ పెడతాడు, రిజిస్టర్ చేస్తున్నాడు. అట్లా రిజిస్టర్ చేస్తున్నా దానికి మనం మీరు ఏదైనా కరెక్ట్ ఇప్పుడు సార్ దీనికి 2001లో నేనే సర్వే చేయించాను సార్, జాయింట్ సర్వే చేయించా. అప్పుడు కాంపోజిట్ స్టేట్ నేను. తర్వాత 10 సంవత్సరాలు మళ్ళీ రాజశేఖర్ వచ్చిన తర్వాత కానీ కొంతవరకు చేశారు. తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమి చేయలేదు. ఒక ఆస్తులు పరిరక్షణ చేయలే, సర్వే చేయలే. సర్వే చేసే వాళ్ళకి అసలు సార్ వాళ్ళకి జీతపతి ఏదైనా ఇవ్వాలా సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టాం దాన్ని డిజిటలైజేషన్ చేయాలని చెప్పి తీర్చిరామం చేసినాక తప్పకుండా చేస్తాం. మరి దీని మీరు షాజహాన్ కానీ ఇంకా ముస్లిం సోదరులు కానీ ఆయన అందరికి సంబంధించినదే, మీ ఒక్కరికే కాదు అందరికీ సంబంధించింది సార్. ఎందుకంటే ఇప్పుడు పక్కనకు వచ్చిన వాళ్ళు కూడా నన్ను అంటున్నారు, మాకు షాదీ ఖానాలు కావాలా, మసీదు కావాలా, బర్రెలు గ్రౌండ్ కావాలా, దీనికదా డబ్బు కావాలా అని. ఇది పటిష్టంగా ఉంటే ఒక బోర్డు ఇవన్నీ రావు సార్. ఒక బోర్డు ఏ రకంగా పరిశీలించాలో మీరు అందరికీ కూర్చొని సలహాలు ఇస్తే మీకు ఒక్కరికే కాదు అందరికీ సంబంధించింది. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా అడిగారు సార్, దీన్ని ఏ రకంగా పరిరక్షించాలో బాగా జాగ్రత్తగా దీన్ని పరిరక్షించండి చెప్పి. సార్ మనమే 2001 సర్వే చేశాము, మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వేసాము. 14 నుంచి 19 వరకు చేశాము. 19 తర్వాత మళ్ళీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం పట్టించుకోలేకపోయా, అసెంబ్లీకి రాకపోవడం లేదు. మీరు ఏం చేయాలి సార్? కాబట్టి ఎవరైనా ఏం చేయాలి మీరు ఇందాక చెప్పారు, చదివినారు సార్. కాబట్టి ఏం చేయాలో మీరు సజెషన్ చేయండి. మీ గురించి నాకు తెలుసు, అన్యాయమైన ఆస్తులు ఏ రకంగా పరిశీలించాలా. దాదాపు 13,000 ఎకరాలు కానీ మీరు సజెషన్ ఇవ్వండి. నిందాల్లో ఆక్రమించుకున్నారు, కర్నూలు ఆక్రమించారు, రాష్ట్రం అంతా ఆక్రమించుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ కు పవర్స్ ఉన్నాయి సార్, ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కాబట్టి మీరు ఏం వక్కాస్తులు సార్ ఇప్పుడు మినిస్టర్ గారు సార్, సరే ఈ సమస్య అందరికీ తెలిసిందే. మీ ఏరియా కాదు, విశాఖపట్నం ఏరియా అన్ని ఏరియాల్లో కూడా ఆక్రమించారు సార్. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి. ఎప్పటి నుంచి ఇది సమస్య ఉంది, ఎప్పుడు 83 నుంచి వస్తున్నాం మనం. అవును సార్. అంటే మీరు ఏదో కమిషన్ వేసి మీరు కూర్చొని మీ అధికారులందరికీ తెలుసు, అందరికీ తెలుసు సార్. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎమ్మెల్యేని పిలిపించి కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించి తప్పలేదు. వాళ్ళు అడిగింది ఇప్పుడు కరెక్టే. కాస్ట్లీ ల్యాండ్స్ విశాఖపట్నం పెడితే కానీ కాదు సార్. ఓకే అండి.